హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. జాబ్ కోసం సెర్చ్ చేస్తున్న వాళ్ళకి, వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలి అనుకున్న వాళ్ళకి ఒక మంచి జాబ్ అప్డేట్ తో అయితే నేను మీ ముందుకు వచ్చేసా. సో అదేంటి ఇప్పుడు మనం చూసేద్దాం. సో ఆ డీటెయిల్స్ చూసే ముందు మన ఛానల్ని ఇప్పుడే కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడు మనం ఈ నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే పాకెట్ ఎఫ్ఎం నుంచి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో దీంట్లో వేకెన్సీస్ మనం చూసుకున్నట్లయితే ప్రోమో ప్రొడ్యూసర్ అండ్ వీడియో ఎడిటర్ 2 టైప్ ఆఫ్ వేకెన్సీస్ అయితే ఇక్కడ ఉన్నాయని చెప్తున్నారు. సో జాబ్ లొకేషన్ మనం చూసుకున్నట్లయితే ఫర్ క్యాండిడేట్స్ విల్ బి వర్కింగ్ ఫ్రమ్ హోమ్, అంటే ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ అని మనం ముందే చెప్పుకున్నాం. సో నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ చూసుకున్నట్లయితే దేర్ ఆర్ వేరియస్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అయితే ఇక్కడ ఉన్నాయని చెప్తున్నారు. అండ్ దీనికోసం మనం శాలరీస్ చూసుకున్నట్లయితే ప్రోమో ప్రొడ్యూసర్ పోస్ట్ కోసం గాను శాలరీ మనం చూసుకున్నట్లయితే 50,500 రూపీస్ పర్ మంత్ ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి వీడియో ఎడిటర్ పోస్ట్, ఈ పోస్ట్ కోసం శాలరీ మనం చూసుకున్నట్లయితే 25,600 రూపీస్ శాలరీ అయితే ఇక్కడ మనకి ఉంది అని చెప్తున్నారు. అండ్ మీరు ఈ జాబ్కి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి June 16th, ఈ లోపు అయితే మీరు ఈ జాబ్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ప్రోమో ప్రొడ్యూసర్, ఈ జాబ్ కోసం ప్రోమో ప్రొడ్యూసర్ ఈ జాబ్ కోసం ఉండవలసిన రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అంటే సృజనాత్మకంగా షో ప్రోమోస్ రూపొందించాలి అండ్ రైటింగ్ కంటెంట్ దాన్ని అప్లై చేయడం అనేది మీకు బాగా తెలిసి ఉండాలి. అండ్ మీకు ఇచ్చిన ప్రాజెక్ట్ పై ఇన్ టైంలో అయితే మీరు సబ్మిటేషన్ అనేది ఉండాలి. అండ్ పర్ఫెక్ట్గా ప్రోమోని రెడీ చేయాలి. అండ్ ఎడిటర్, గ్రాఫిక్స్ మరియు ఆడియో ఇంజనీరింగ్కి మీరు డైరెక్షన్ అయితే చేయాల్సి ఉంటుంది అని చెప్తున్నారు. అండ్ గ్రూప్స్ వైజ్గా ఆడియో డిజైన్ అండ్ గ్రాఫిక్ డిజైన్ మీద మీకు మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి అని అయితే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ నెక్స్ట్ మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇన్ టైంలో అండ్ చాలా నీట్గా అయితే మీరు ప్రాజెక్ట్ అనేది ఫినిష్ చేయాల్సి ఉంటుంది. అండ్ మార్కెటింగ్లో మీకు అంటే క్లయింట్స్తో మీరు ఈ జాబ్ దీనికోసం అయితే మంచి ఇన్ టైంలో మంచి నిర్ణయాలు అయితే తీసుకోవాల్సి ఉంటుంది అని కూడా చెప్తున్నారు. అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ వీడియో ఎడిటర్స్ చూసుకున్నట్లయితే వర్క్ క్లోజ్లీ విత్ అవర్ రైటింగ్ అండ్ మార్కెటింగ్ టీమ్తో అయితే మీరు హై పర్ఫార్మింగ్ వీడియోస్ అయితే యాడ్స్ అయితే మీరు క్రియేట్ చేయగలిగాలి అంటున్నారు. అండ్ క్రియేటింగ్ బోత్ లాంగ్ ఫ్రమ్ 30 to 40 minutes అండ్ షార్ట్ ఫ్రమ్ 2 minutes కంటెంట్ అయితే మీరు రెడీ చేయాలి అని చెప్తున్నారు. అండ్ ఎడిట్ అండ్ ప్రొడ్యూస్ హై క్వాలిటీ లాంగ్ ఫ్రమ్ అండ్ షార్ట్ ఫ్రమ్ వీడియోస్ యాడ్స్ ఫర్ ప్లాట్ఫామ్ లైక్ ఫేస్బుక్ అండ్ యూట్యూబ్ అండ్ ఫేస్బుక్లో కూడా మీరు షార్ట్ మోడ్ అండ్ హై మోడ్ క్వాలిటీలో అయితే లాంగ్ వీడియోస్ అండ్ షార్ట్ వీడియోస్ అయితే అప్లోడ్ చేయగలిగే కెపాసిటీ ఉండాలి అని చెప్తున్నారు. అండ్ కొలాబరేట్ విత్ రైటర్స్ టు టర్న్ స్క్రిప్ట్స్ ఇంటూ విజువల్లీ ఎంగేజింగ్ కంటెంట్, సో కొలాబరేట్ అవ్వాలి అని చెప్తున్నారు. ఎవరైతే రైటర్స్ ఉంటారో వాళ్ళతో అండ్ స్క్రిప్ట్స్ కోసం అది అని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ మీరు ఏజ్ లిమిట్స్ చూసుకున్నట్లయితే 18 years ఆఫ్ ఏజ్, అట్లీస్ట్ 18 years ఏజ్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా ఈ జాబ్కి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ ఎలిజిబుల్ క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే ప్రోమో ప్రొడ్యూసర్ కోసం అయితే ఏ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఎనీ డిసిప్లిన్ అని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ వీడియో ఎడిటర్ కోసం అయితే 12th పాస్ ఆర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్, అంటే 12th పాస్ అయిన వాళ్ళు కూడా ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు వీడియో ఎడిటర్ కోసం. అండ్ ప్రోమో ప్రొడ్యూసర్ కోసం అయితే మీరు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయి ఉండాలి అని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెలెక్షన్ మోడ్ చూసుకున్నట్లయితే షార్ట్ లిస్టింగ్ ఆర్ అసెస్మెంట్ టెస్ట్ అనేది ఉంటుంది. అండ్ మీరు ఈ జాబ్కి క్వాలిఫై అయితే ఇనిషియేటెడ్ వయా రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఆర్ ఈమెయిల్ ఐడికి అయితే మీకు ఇన్ఫార్మ్ అనేది చేస్తారు. అండ్ నెక్స్ట్ వర్క్ ఎక్స్పీరియన్స్ చూసుకున్నట్లయితే నో ఫర్దర్ వర్క్ ఎక్స్పీరియన్స్ రిక్వైర్డ్ ఫర్ దిస్ పోస్ట్, సో ఫ్రెషర్స్ కూడా ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు, ఎటువంటి వర్క్ ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అని అయితే చెప్తున్నారు. అండ్ హౌ టు అప్లై, దీనికోసం మీరు ఎలా అప్లై చేసుకోవాలి అనుకుంటే ఇది ఓన్లీ ఆన్లైన్ అప్లికేషన్. సో అఫీషియల్ వెబ్సైట్ నుంచి మీరు లాగిన్ అయ్యి అక్కడైతే అప్లై చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ మీరు లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే June 16th అనేది లాస్ట్ డేట్గా చూపిస్తున్నారు. అండ్ నెక్స్ట్ అప్లికేషన్ ఫీజ్ చూసుకున్నట్లయితే దేర్ విల్ బి నో అప్లికేషన్ ఫీజ్ ఫర్ ఎనీ క్యాండిడేట్స్, దీనికోసం ఎటువంటి అప్లికేషన్ ఫీజ్ అనేది అయితే లేదు. అండ్ మీరు ఇంపార్టెంట్ నోట్ ఏంటి అంటే మీరు ఇన్ టైంలోనే అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. ఇన్కంప్లీట్గా అర్బిలేటెడ్గా ఉన్న అప్లికేషన్స్ అయితే ఇక్కడ తీసుకోరు. సో మీకు ఇంటర్వ్యూస్ అనేవి కూడా ఉండవు. ఈ జాబ్కి మేము ఎలిజిబుల్, మాకు ఈ జాబ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోండి. సో ఎందుకంటే ఎటువంటి అప్లికేషన్ ఫీజ్ అయితే దీనికోసం లేదు. సో ఇలాంటి మంచి జాబ్ అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.